హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ దివ్యారెడ్డి. ఈరోజు మన ఛానల్లోకి వచ్చైతే మన ఆంధ్ర సైడ్ ఎక్కువగా చేసుకునే ఉలవ కట్టు అయితే చేస్తున్నానండి. ఈ ఉలవ కట్టు కోసం అయితే ఉలవల్ని బాగా వేయించుకొని పిండిలా చేసుకుంటారండి. ఆ పిండిని ఇలా ఉలవ కట్టుగా చేసుకుంటారు. సున్ని కట్టు కూడా అంటారండి దీనిని. ఇంకా అన్నంలో కలుపుకొని తింటే మామూలుగా ఉండదు. ప్రాసెస్ ఏంటంటే పులుపుకు తగ్గట్టు చింతపండుని అయితే తీసేసుకోవాలి. చింతపండు బాగా వాష్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. అదే దానిలో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో అయితే 1 కప్పు ఉలవ పిండిని తీసుకొని అందులో కారం, పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా కలిపిన దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. వాటర్లో పిండి బాగా కలిసేలా చూసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకొని అయితే పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు పోపు కోసం అయితే మనం ఆనియన్స్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ మీడియం సైజు ఆనియన్ అయితే తీసుకున్నానండి. నేను టమాటా అయితే వేయడం లేదండి. టమాటా వేస్తే అదో టేస్ట్ వస్తుంది. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ తొక్కు తీసేసి ఇంకా వాటర్లో అయితే వేసేసానండి. లేకపోతే కళ్ళు అయితే మండుతాయి కాబట్టి మనం కట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఇలా ఆనియన్స్ నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం అయితే మనం స్టవ్ మీద కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించినాక ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కినాకైతే ఇంకా మనం పోపు దినుసులు అయితే వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, నేను ఇక్కడ శనగపప్పు అయితే వేయడం మర్చిపోయానండి, మీరు వేసుకోండి. అలాగే కొంచెం మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఎండుమిర్చి మీరు కారం తగ్గట్టు వేసుకోండి. ఇంకా ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు బాగా మగ్గించుకోవాలండి. వేగినాకైతే ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా వేసుకొని మగ్గించుకొని మూత పెట్టుకోవాలి. మూత తీసినాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కల్లుప్పు వేసాను. ఆనియన్స్ అయితే బాగా ఎగుతాయి కాబట్టి. అలాగే ముందుగా తీసుకున్న చింతపండు రసం అయితే మనం వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం కొంచెం బాగా మగ్గినాకైతే ముందుగా కలిపెట్టుకున్న ఉలవ పిండిలో అయితే వేసుకోవాలండి. ఇందులో మనం ఆల్రెడీ పసుపు, కారం, సాల్ట్ వేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన లేదు. కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి. ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ ఉలవ కట్టు మన వారంలో ఒకసారైనా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. దీని స్మెల్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. నాకు స్మెల్ అంటే చాలా ఇష్టం. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పలుచగా కాకుండా చిక్కగా కాకుండా నేను ఇలా మధ్యలో చేశానండి. ఇలా చేస్తేనే మా వారికి ఇష్టం. ఓకే, బాయ్ బాయ్.